ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు, ఆకువీడు అటుపక్క డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఇటుపక్క నేను. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఆకువీడు అంశం రాష్ట్ర వ్యాప్తంగా రెండు మతాల మధ్య, రెండు కులాల మధ్య ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకు కారణమైంది. అయితే ఆకువీడులో అక్కడ ఉన్నటువంటి దళితులేమో ఇది గొంతేనమ్మ గుడి అని ఒక పక్క, ఇది గొంతేనమ్మ గుడి కాదు రామాలయం ఉంది అని అటుపక్క రఘురామకృష్ణరాజు, ఇటుపక్క గొంతేనమ్మ గుడి ఉంది అని దళితులు. అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా అక్కడ చర్చి కట్టమని అడగటం లేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది కూడా మీరు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలందరూ కూడా కోరుతుంది ఏంటి అంటే, కొన్ని సంవత్సరాలుగా మాకు గొంతేనమ్మ గుడి అనేటువంటి అంశం వస్తుంది, ఈ గొంతేనమ్మ గుడిని కట్టుకోవటానికి మాకు అవకాశం ఇవ్వండి. ఈ గొంతేనమ్మ గుడి ఇక్కడ పాడుపడిపోయి ఉంది, ఈ పాడుపడిపోయిన గుడిలో గొంతేనమ్మ గుడి కాకుండా వేరే టెంపుల్ కడుతున్నారు కాబట్టి మాకు అభ్యంతరం ఉంది అనేటువంటి లోకల్ వ్యక్తుల యొక్క అభిప్రాయం తప్ప, ఆ గుడి అక్కడ రామాలయం కట్టొద్దని కానీ, వెంకటేశ్వర ఆలయం కట్టొద్దని కానీ, లేకపోతే ఇంకోటి కట్టొద్దని లోకల్ ప్రజల యొక్క వ్యతిరేకం కాదు. నేను కేసు వేసినది కూడా అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి గొంతేనమ్మ గుడి అని ఉంది, ఆ గొంతేనమ్మ గుడి కట్టడం అనేది కరెక్ట్ కాదు, ఆ గొంతేనమ్మ గుడి కూల్చడం అనేది కరెక్ట్ కాదు, అక్కడ కూల్చి వేరే గుడి కట్టద్దు అని చెప్పిన సందర్భంలో అవతల పక్క ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి వాదన ఏంటి అంటే, ఆయన గత 130 సంవత్సరాల నుంచి ఇక్కడ రామాలయం ఉన్నది, ఈ రామాలయం అనేది శిథిలావస్థకు చేరింది, శిథిలావస్థకు చేరిన సందర్భంలో ఒక న్యూస్ పేపర్, ఎవరైతే ఆ ఏరియాలో ఉన్న న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ పేపర్లో రామయ్య ఇటు చూడవయ్యా అని ఒక పెద్ద ఆర్టికల్ వచ్చిన కారణంగా అప్పుడు ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కలిగింది. ఏమని, ఇక్కడ అనేది ఒక గొంతేనమ్మ గుడి ఉంది, ఒక గుడి ఉంది, ఒక రామాలయం ఉంది, ఆ రామాలయం శిథిలావస్థకు చేరింది కాబట్టి ఈ రామాలయాన్ని మళ్ళా పునర్నిర్మించాలనేటువంటి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అక్కడ ఒక గుడి ఉందనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచానికి తెలిసింది. సో ఈ ప్రపంచానికి తెలిసినటువంటి ఈ అంశాన్ని రఘురామకృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్, ఆయన దీన్ని అక్కడ ఒక రామాలయం కట్టాలి అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ రామాలయం లేదు అని లోకల్ దళితులు, లేదు ఇక్కడ రామాలయం ఉంది అని రఘురామకృష్ణంరాజు, దీని మీద చాలా గొడవలు జరిగినాయి, చాలా కేసులు పెట్టుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళ దాడులు, వీళ్ళ మీద వాళ్ళ దాడులు జరిగిన సందర్భంలో ఈ కేసులో లోకల్ ప్రజల యొక్క, దళిత ప్రజల యొక్క ఆకాంక్షను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అలాగని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే హిందువులు కట్టుకుంటున్నటువంటి గుడికి వ్యతిరేకంగా నేను పోరాటం చేయలే. నేను పోరాటం చేసింది దళితుల ఆకాంక్ష కోసం. గొంతేనమ్మ గుడి కూల్చకూడదు, గొంతేనమ్మ గుడి స్థానంలో వేరే గుడి, ఎందుకంటే గొంతేనమ్మ గుడి కూడా హిందువుల దేవతే. ఎక్స్పెషల్లీ దళిత కుటుంబాలలో, దళిత వాడల్లో గొంతేనమ్మ అనేటువంటి ఒక ఆలయం, అది హిందూ ఆలయం, దళితుల ఆరాధ్య దేవత, లోకల్ గాడెస్ అంటారు. ఆ సందర్భంలో నేను ఫైట్ చేసిన సందర్భంలో దీని మీద రకరకాల హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసిన సందర్భంలో, హైకోర్టులో మొదటిసారి రిట్ పిటిషన్ వేసినప్పుడు ఆ లోకల్ ప్రజల చేత హైకోర్టు ఒక మాట చెప్పింది. ఏమని అంటే, అనుమతులు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని. అనుమతులు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని. ఆ హీరింగ్కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా అటెండ్ అయ్యి, ఆయన కూడా మేము అనుమతులన్నీ తీసుకుంటాము, ఖచ్చితంగా దీనికి అనుమతులు అంటే మొట్టమొదటి అనుమతి తీసుకోవాల్సింది ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో అనుమతుల ప్రాసెస్ మొదలవుతుంది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తరువాత కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వాలి, కలెక్టర్ ఎన్ఓసి తర్వాత మున్సిపల్ కమిషనర్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వాలి, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత లోకల్ ఎంక్వైరీ, ఆర్డీఓ అండ్ తహసీల్దార్ లోకల్ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ మతపరమైన కట్టడానికి లోకల్ వాళ్ళ ప్రజల అనుమతి ఉంది అని వాళ్ళు లోకల్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే అనుమతులన్నీ వచ్చినట్టు లెక్క.
సో ఈ అనుమతులకి ప్రధానమైనటువంటి అనుమతి రావాల్సింది మున్సిపల్ కౌన్సిల్, ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ప్రధాన అనుమతి రావాల్సిన సందర్భం ఉంది. సో ఈ విధంగా హైకోర్టులో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత లోకల్ యొక్క కౌన్సిలర్లు, లోకల్ కౌన్సిల్ సభ్యులకు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవుతామని చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల్లో గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారు ఎన్ఓసి మీద, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చిన కారణంగా, కౌన్సిల్ తీర్మానంలో సభ్యులందరూ అనుమతించిన కారణంగా 80 సంవత్సరాల నుంచో 90 సంవత్సరాల నుంచో ఆల్రెడీ అక్కడ ఒక టెంపుల్ ఉన్న కారణంగా గొంతెనమ్మ గుడి అనేటువంటి ఊసే లేదు మీ కౌన్సిల్ తీర్మానంలో. సో ఒక్కసారి ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఇక్కడ ఏది ఉందో, ఏ టెంపుల్ ఉందో, ఏ టెంపుల్ని కూల్చి ఏ టెంపుల్ కట్టడానికి అనుమతి ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ అనుమతి ఇచ్చిన తర్వాత, దాన్ని బేసుకొని మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇంకా పాయింట్ ఏముంటుంది? ఈరోజు 1,10,00,000 మంది ఉన్నటువంటి దళితుల ఆకాంక్ష అక్కడ ఉన్నటువంటి గొంతెనమ్మ గుడి. ఈరోజు గొంతెనమ్మ గుడి అక్కడ కూల్చి ఇంకొక టెంపుల్ కట్టడానికి అనుమతించింది ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్. ఈ తీర్మానం కూడా నేను మీకు చదివి వినిపిస్తా. ఈరోజు సుప్రీంకోర్టు కేవలం రిలై అయింది ఒక్క దీని మీదే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి కొన్ని అంశాల పట్ల ఏం జరిగిందనే విషయం తెలియపరచడం నా బాధ్యత. కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఆకివీడు నగర పంచాయతీ అత్యవసర సమావేశం తేదీ 21/4/2026 మంగళవారం ఉదయం 10 గంటలకు ఆకివీడు నగర పంచాయతీ మీటింగ్ హాలులో కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగును. కావున సదరు సమావేశానికి గౌరవ సభ్యులు అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఇందులో ఎజెండాను జతపరచడమైనది. ఆకివీడు 18/4/2026 చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ ఆకివీడు నగర పంచాయతీ. దీంట్లో ఐటమ్ నెంబర్ 1 వచ్చి శానిటేషన్ సాల్యుడెన్స్ మేనేజ్మెంట్, నెంబర్ 2 డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, నెంబర్ 3 తీర్మానం ఆకివీడికి సంబంధించినటువంటి తీర్మానం. 3వ తీర్మానం శ్రీ జడ్డు దుర్గాప్రసాద్ సెక్రటరీ, శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ ఆకివీడు వారు 14/4/2024 మున్సిపల్ కమిషనర్ ఆకివీడు నగర పంచాయతీ వారికి దరఖాస్తు సమర్పించి ఉన్నారు. సదరు దరఖాస్తు సర్వే నెంబర్ 470/12లో శిథిలావస్థలో ఉన్న రామాలయం చోట అంటే అక్కడ గొంతెనమ్మ గుడి ఉందని వాళ్ళు ఒప్పుకోవటంలా. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం కూడా అది రామాలయమే అనే అంశాన్ని రాసి నూతన రామాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ చేసినటువంటి ఈ తీర్మానానికి ఈ కౌన్సిల్ సభ్యుల్లో ఉన్నటువంటి 19 మంది కౌన్సిలర్లు, ఈ 19 మంది కౌన్సిలర్లు కూడా ఎవరో నేను చదివి వినిపిస్తాను. పొప్పుల సత్యనారాయణ, పడాల శ్రీనివాసరెడ్డి, గోపిశెట్టి సత్యవతి, మోపిదేవి సత్యవతి, బత్తుల శ్యామల, శ్రీమతి తిరుమలరెడ్డి మాధవి, శ్రీమతి గుర్రన్న నాగలక్ష్మి, కిమిడి అరుణకుమారి, బొల్లా వీరాశ్వేత, నేరెళ్ళ ప్రసన్న, దిడ్డి జగదీష్, కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్, గోదేల అప్పారావు, కాకిదట్ల జాన్ విస్లీ, జిల్లా పైడిరాజు, ఎండి అఫ్రూన్ ఉన్నీసా, శ్రీమతి మోతుపల్లి కుమార్. ఈ కౌన్సిలర్లు 18 మందిలో
నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశం వాళ్ళు, 13 మంది కౌన్సిలర్లు సమావేశంలో ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 13 మంది, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నలుగురు, అంటే మెజారిటీ కౌన్సిల్ సభ్యులు తీర్మానం మేరకు ఓట్లు వేసిన వాళ్ళల్లో 13 మంది, ఆ ఆకివీడులో మున్సిపల్ కౌన్సిల్లో 13 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే, 13 మంది సభ్యులు కూడా ఏదైతే ఆకువీడు గొంతేనమ్మ గుడి కూల్చి అక్కడ రామాలయం కట్టడానికి దళితుల మనోభావానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి 13 మంది కౌన్సిలర్ సభ్యులు కూడా గౌరవ ప్రతిపక్ష పార్టీ నేతకు సంబంధించినటువంటి సభ్యులు. ఈ 13 మంది వేసినటువంటి ఓటు కారణంగా ఆకివీడులో ఈరోజు దళితులకు సంబంధించినటువంటి గొంతెన్నమ్మ గుడిని కూల్చి ఆ స్థానంలో రఘురామకృష్ణరాజు కోరుకున్నటువంటి ఒక ఆలయాన్ని కట్టడానికి ఆ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ కౌన్సిల్ చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం కాపీ సదరు దరఖాస్తును పరిశీలించగా తహసీల్దార్ ఆకివీడు మండలం వారు ప్రస్తుత రామాలయంకు చెందిన ఆకివీడు గ్రామ పరిధిలో శిథిలావస్థలో ఉన్న సోన్సో 476/12లో సదరు గోడ మీద రామాలయం అని రాయబడిన ప్రస్తుత వెబ్నెట్ అడంగల్ కూడా ఈ విధంగానే నమోదు కాబడినట్టు తెలిసినది. కాబట్టి పై దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రెవెన్యూ అధికారుల ప్రాప్తికి సర్వే నెంబరు సెంట్ల స్థలంలో శిథిలావస్థలో ఉన్న రామాలయం ఉన్నట్లుగా తెలియజేసినందున మున్సిపల్ నిబంధనలు మరియు వర్తించే ప్రకారం నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ఆకువీడు సోన్సో వారు చెప్పగా అధ్యక్షత కొరకు గౌరవ కౌన్సిల్ వారు ఆమోద కొరకు సమర్పించడం అనేది ఈ కౌన్సిల్ తీర్మానం అదే రోజు యునానిమస్గా ఆమోదించడం జరిగింది. సో ఈరోజు ఈ కౌన్సిల్ తీర్మానాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ రెస్పాండెంట్ నెంబర్ 3 ఈవిడ సి నాగలక్ష్మి ఈరోజు సుప్రీంకోర్టులో వేసినటువంటి కౌంటర్ ఇది. సుప్రీంకోర్టులో వేసినటువంటి కౌంటర్లో నాగలక్ష్మి గారు ఏం రాశారు అంటే, ది చైర్పర్సన్ ఆకివీడు నగర పంచాయతీ ఇష్యూడ్ ఎమర్జెన్సీ కౌన్సిల్ మీటింగ్ నోటీస్ ఆన్ 18/4/2026 షెడ్యూల్డ్ ది మీటింగ్ ఆన్ 21/4/2026 ఇంటర్ ఈలియా టు కన్సిడర్ ఎజెండా నెంబర్ 3 రిలేటింగ్ టు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది Sri Ramalayam Temple and survey number 470/12, the municipal council, after considering the issue, passed resolution number 3 dated 21/4/2026. కాబట్టి నేను కౌన్సిల్ తీర్మానాన్ని బేస్ చేసుకొని ఆకువీడు రామాలయంలో కట్టడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. సో ఒక్కసారి కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత నేను ఎన్ఓసి ఇచ్చాను. నా తర్వాత కాన్సిక్వెంట్గా మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చాడు. సబ్సిక్వెంట్గా ఆర్డీఓ తహసీల్దార్ కన్స్ట్రక్షన్కి ప్రొసీడ్ ఓపెనర్ కన్స్ట్రక్షన్ ప్రొసీడ్ అయింది. బేసింగ్ ఆన్ దీస్ రికార్డ్స్ సుప్రీం కోర్ట్ పర్మిటెడ్ రామాలయం టు కన్స్ట్రక్ట్. సో రామాలయాన్ని అధికారులు ఇచ్చిన నివేదిక కారణంగా, మున్సిపల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్మానం కారణంగా ఈరోజు రామాలయం కట్టుకోవడానికి అభ్యంతరం ఏమి లేదు. సో అక్కడ ఉన్నటువంటి 4 సెంట్లలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్కి అనుగుణంగా పర్మిషన్ కట్టుకోండి అని చెప్పిన సందర్భంలో నేను ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలని బోత్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎగ్జంప్షన్ ఏం కాదు. ఈరోజు ఒక చిన్న 4 సెంట్ల స్థలంలో ఉన్నటువంటి ఒక చిన్న స్థలంలో కూడా వాళ్ళేమో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళేమో ఇక్కడ గొంతెనం గుడి అంటారు, ఇది కాదు ఇది రామాలయం అని మీరు అంటారు. ఈ ఒక్క చిన్న స్థలానికి సంబంధించి కొన్ని కోట్ల మంది ఎమోషన్స్ ఉన్నాయన్న సంగతి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇటు తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఈరోజు ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ అయితే ఖచ్చితంగా కాదు. కానీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా దళిత కుటుంబాలకి, బహుజన కుటుంబాలకి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వారి కోసం
గళమెత్తేటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు 1,10,00,000 మంది ఎమోషన్స్ ఒక పర్టికులర్ 4 సెంట్ల స్థలం మీద పెట్టుకున్నటువంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీలుగా ఈ అంశాన్ని మీరు డీల్ చేసినటువంటి విధానం కొన్ని కోట్ల మంది దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న మాట మీరు గుర్తుకు పెట్టుకోమని కోరుతున్నాను.